అందరికీ నమస్కారం అండి. మన రబీ సీజన్ లో ఈసారి మొత్తం పంట 78,000 ఎకరాలలో మనకి ఈ క్రాప్ లో నమోదైంది. దాని నుంచి మనకు వచ్చేది 3,53,000 టన్నుల ఎక్స్పెక్టెడ్ ప్రొడ్యూస్ మనకి రబీ సీజన్ లో. సో దాంట్లో మనం చూసుకున్నట్లయితే మోస్ట్లీ 2 వెరైటీస్ PR 126 ఒకటి, MTU 1121, ఈ 2 వెరైటీస్ తోనే ఆల్మోస్ట్ 70,000 ఎకరాల వరకు ఇదే ఉంది. ఈ 2 కూడా హై ఈల్డింగ్ వెరైటీస్. ఈసారి మనకి మంచి వాటర్ సప్లై ఉండడం వల్ల అండ్ వెదర్ కండిషన్స్ సరిగ్గా ఉండడం వల్ల చాలా బంపర్ క్రాప్ కూడా రావడం జరిగింది. సో ఈ 3,53,000 మెట్రిక్ టన్నులకు ఏదైతే ఉందో దానికి మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ని 118 RSKs కింద మనం క్లస్టరింగ్ చేసి 118 RSKs ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తున్నాము. దానికి మనకి ప్యాక్స్ కానివ్వండి, FPOs కానివ్వండి, వీటిని ప్యాడీ సపోర్టింగ్ ఏజెన్సీస్ అంటాము. ఒక 65 ప్యాడీ సపోర్టింగ్ ఏజెన్సీస్, ప్రొక్యూర్మెంట్ సపోర్టింగ్ ఏజెన్సీస్ ద్వారా దీన్ని చేస్తున్నాము. ఈ PPCs లో మనము రకరకాల ఎక్విప్మెంట్ పెడతాము FAQ నామ్స్ మెజర్ చేయడానికి. అదే మన మాయిశ్చర్ మీటర్స్ కానివ్వండి, ప్రింటింగ్ స్లిప్స్ కానివ్వండి, వీటన్నిటి కోసం పెడతాము. అదే ఎక్విప్మెంట్ ని మనం ఒకటి ఏలూరులో తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే మిల్లు దగ్గర ఉండే మాయిశ్చర్ మీటర్ ఏదైతే ఉంటుందో అదే సేమ్ మన ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో కూడా పెట్టడం జరిగింది. దీని వల్ల తేమ శాతంలో డిఫరెన్స్ ఉండడము, ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా వరకు తగ్గడం జరిగింది. నెక్స్ట్ మన గన్నీస్. సో ఇంతవరకు మనకున్న టార్గెట్ ప్రకారం 58 లక్షల గన్నీస్ ని ఆల్రెడీ ప్లేస్ చేయడం జరిగింది. వచ్చిన కొత్త టార్గెట్ ప్రకారం కూడా ఎన్ని గన్నీస్ కావాలో అది పెట్టడం జరుగుతుంది. అయితే మన జిల్లాలో మనము ఫాలో అయ్యేది ఏంటంటే ఒక 3 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది గన్నీస్ కి. ఫస్ట్ మిల్లర్సే వాళ్ళ లెవెల్లో గన్నీస్ వెరిఫై చేసుకొని కుట్టించుకొని రెడీగా పెడతారు. దాని తర్వాత మనం మండల్ లెవెల్లో కస్టోడియన్ ఆఫీసర్స్ అనేది వేసాం VROs ని. సో వీళ్ళు మిల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి వెరిఫై చేస్తారు గన్నీస్. దాని తర్వాత థర్డ్ స్టెప్ వచ్చి RSK లో ఎప్పుడైతే గన్నీ అన్లోడ్ అవుతుందో అప్పుడు కొంతమంది ఊర్లో ఉన్న రైతులను తీసుకొని వచ్చి వాళ్ళ ముందు మనం ఓపెన్ చేసి వాళ్ళ సంతకాలు తీసుకుంటాం. సో ఈ 3 స్టెప్స్ లో మనం చేయడం జరుగుతుంది గుడ్ క్వాలిటీ ఆఫ్ గన్నీ అనేది మనకి రావడం కోసము. ఇంకొకటి ఈ సీజన్ లో మనం చేసింది ఏంటంటే గన్నీ కొరత అనేది ఎక్కడ రావద్దు అని చెప్పి ఎవరైతే మిల్లులు ఎన్ని గన్నీస్ ఇస్తారో వాళ్ళకి అంతే టార్గెట్ ఇవ్వడం అనేది మనం ఆన్లైన్ లో కూడా ఎనేబుల్ చేపించేసాం. సో దట్ ఎక్కడ కూడా అసలు గన్నీ షార్టేజ్ రాకుండా ఉండడం కోసం. నెక్స్ట్ లేబర్, మనకి హమాలీ సఫిషియెంట్ గా ఉన్నారు, ఎట్లాంటి ఇబ్బంది లేదు. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 1920 వెహికల్స్ మనకి రిజిస్టర్డ్ అయి ఉన్నాయి రబీ సీజన్ లో. ఎక్కడైనా ఒకవేళ కొంత తగ్గుతున్నాయి వెహికల్స్ ఇష్యూస్ ఉన్నాయంటే వెంటనే మన DTC గారు కూడా రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళ మొత్తం MVIs మండల్ వైజ్ ఇన్ఛార్జ్ ఇచ్చున్నారు. ఎక్కడైనా మనకు అవసరం ఉంటే ఇమీడియట్లీ దే ఆర్ రీచింగ్ అవుట్. సో ఇప్పుడు మన మెయిన్ పాయింట్ టార్గెట్, అసలు ఎంత మనం కొంటున్నాము, ఎంత కొనాల్సి ఉంది అనేది అనుకుంది. సో దీనికోసం లాస్ట్ 10 years డేటా తీపిచ్చాం. 10 years డేటా తీసి మన 28 మండలాలకి యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది పెట్టాం. రబీ సీజన్ లో ఎంత అయింది ప్రొక్యూర్మెంట్ అసలు ఎప్పుడు చూసుకున్నా ఈసారి కంటే తక్కువే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ టైం ఇదే రబీ సీజన్ లో 2,06,000 కొనడం జరిగింది. ఆ ముందు ఇయర్ లో 2,16,000 కొన్నాము. ఆ ముందు 21-22 లో 2,64,000 కొన్నాము. సో ఇనీషియల్లీ మనం సీజన్ స్టార్ట్ చేసినప్పుడు 1.5 lakh టన్స్ మనకు రావడం జరిగింది. దాని తర్వాత వెంటనే ఇదే ఇంక్రీజ్డ్, వెంటనే 2 lakhs కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత 2,20,000కి వచ్చింది. ఫైనలీ నిన్న మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో భీమవరంలో మీటింగ్ జరిగింది. అక్కడ అందరం కూడా అటెండ్ అయ్యాము. అక్కడ మనకి ఇంకొక 50,000 అడిషనల్ టార్గెట్ అనౌన్స్ చేశారు. సో దట్ కమ్స్ టు టోటల్ ఆఫ్ 2,70,000 టన్నులు ఇప్పుడు మన ఏలూరు జిల్లాకి మనకి అలొకేట్ అయిన టార్గెట్. సో దానిలోంచి నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఈ 2,17,000 టన్స్ ఇప్పటికే మన ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. దాని మొత్తం విలువ వచ్చి 501 కోటి నిన్నటి వరకు అయిన ప్రొక్యూర్మెంట్. దానిలోంచి 398 crores పేమెంట్స్ ఆల్రెడీ జరిగిపోయినాయి. సో ఈసారి మీరు చూసుకున్నట్లయితే సేమ్ ఖరీఫ్ సీజన్ లాగానే 48 hours లో అవుతాయని పెట్టుకున్నారు. కానీ అది ప్రాక్టికల్ గా చూసుకుంటే 24 hours లోనే చాలా వరకు పేమెంట్స్ అయిపోతాయి. కొంతమంది రైతులు అయితే ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు 3 hours లో 5 hours లో కూడా డబ్బులు పడుతున్నాయని చెప్తున్నారు. వాళ్ళ FTO ఎప్పుడు క్లియర్ అయితే అప్పుడు వచ్చేస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో. సో ఈ సీజన్ లో మనం ఇంకా ఖరీఫ్ టైంలో ముదినేపల్లి మండవల్లిలో కొంత ప్యాడీ మిగిలి ఉండే, అది కూడా మనం కొన్నాము. ఆల్మోస్ట్ 700 టన్స్ వరకు ఆ రైతుల దగ్గర కూడా మనం కొన్నాము. ఎందుకంటే వాళ్ళు కుప్పలలో వేసుకొని ఇచ్చేది కొంచెం ఆ హ్యాబిట్, కొంచెం రబీ సీజన్ లో ఇచ్చే హ్యాబిట్ ఉంది కాబట్టి అది కూడా మనం కొనడం జరిగింది. రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ వెదర్ కొంచెం అన్ప్రెడిక్టబుల్ గా ఉంది.
జస్ట్ 3 days బ్యాక్ సడన్లీ మనకి 8 AM కి వెదర్ అలర్ట్ వచ్చేసి 9 AM కి ఇట్ స్టార్టెడ్ రైనింగ్, అట్లానే గాలులు ఇవి రావడం జరిగింది. సో ఫార్చునేట్లీ ఏలూరులో అయితే ఎట్లాంటి డ్యామేజ్ రిపోర్ట్ అవ్వలేదు. మనకి డ్యామేజ్ అంటే ఏది పాడవలేదు. తడిచినది కొంచెం ఏదైతే ధాన్యం ఉందో నేను కూడా ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు చూసాము. దాన్ని ఈ ఎండ వచ్చింది దాని తర్వాత కాబట్టి ఆరబెట్టేసి మనం మిల్స్ కి పంపిస్తున్నాము. ఎలాంటి తేమ శాతం ఇష్యూస్ బ్రోకెన్ లో అవుతున్నట్టు ఫార్మర్ సైడ్ నుంచి ఇంతవరకు అయితే ప్రాబ్లం రిపోర్ట్ అవ్వలేదు. అయినా కూడా మీకు తెలుసు మనకి కంట్రోల్ రూమ్ ఉంది, అక్కడికి కాల్ వస్తే వెంటనే పర్సనలీ మై డిఎం, డిఎస్ఓ స్టాఫ్, అగ్రికల్చర్, రెవెన్యూ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ వీళ్ళందరూ చాలా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ గా ఈ ప్రొక్యూర్మెంట్ ఎక్సర్సైజ్ ని ఇంతవరకు కానిస్తున్నారు. దెన్ కమింగ్ టు సిఎంఆర్, ఈ ప్యాడీ ప్రొక్యూర్ అయిన తర్వాత సిఎంఆర్ డెలివరీ కూడా మనకి ఎఫ్సిఐకి 15,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి డే టు డే యాక్షన్ ప్లాన్ వేసి దాన్ని కూడా డెలివర్ చేస్తున్నాము. సిమిలర్లీ కార్పొరేషన్ కి ఇవ్వాల్సిన సిఎంఆర్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎవ్రీడే మిల్లర్స్ ఆర్ గివింగ్. సో ఈ ప్రాసెస్ లో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనం అసలు ప్రొక్యూర్మెంట్ చేసేదే రైతు కోసం. సో రైతుకి నష్టం జరగద్దు, ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ లో రైతు సంతోషంగా ఉండాలి దానికోసం. సో దీనికోసం ఎలాంటి ప్రిపరేషన్ గన్నీ, లేబర్, ట్రాన్స్పోర్ట్, జిఎల్టీ అంటాం దీన్ని మన సివిల్ సప్లైస్ సైడ్ నుంచి. సో ఈ జిఎల్టీ సైడ్ నుంచి ఎట్లాంటి కొరత రాకుండా కూడా మనం ట్రై చేసాము. అలానే మీకు ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు టార్గెట్ ఎస్టిమేట్స్ అనేవి జనరలీ లాస్ట్ ఇయర్ ఎంత అయింది, ఆ ముందు ఇయర్ ఎంత అయింది, ఈ యావరేజ్ కిందనే మనం తీసుకుంటా ఉంటాం. సో అట్లా చూసుకున్నా 10 ఏళ్లలో ఎప్పుడు లేనంత టార్గెట్ మనకి వచ్చింది 2,70,000. దాని తర్వాత కొంత సెల్ఫ్ కన్సంప్షన్ కి కొంత పర్సంటేజ్ పక్కకు పెట్టుకుంటారు జనరల్లీ రైతులు వాళ్ళ ఓన్ కన్సంప్షన్ కి. అది కాకుండా సీడ్ కి నెక్స్ట్ సారి వాడాల్సిన సీడ్ కి కొంత పెట్టుకుంటారు. ఓపెన్ మార్కెట్ లో కొంత పోతుంది. ఈ ఓపెన్ మార్కెట్ సేల్ కూడా కొంచెం పుంజుకుంటే మనకు సరిపోతుంది. బట్ ఎక్కడ కూడా రైతులు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. వెదర్ అలర్ట్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఈవినింగ్ కొంత వెదర్ అలర్ట్ ఒకటి వచ్చింది, అది వెంటనే మనం కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కోఆర్డినేషన్ లో వెంటనే ఫీల్డ్కి వెళ్ళిపోతారు. RSKs లో 2500 టార్పోలిన్స్ పెట్టాం. అంటే ఒక్కొక్క RSK లో 15 నుంచి 20 వరకు వస్తాయి. అవి వాటిని వెంటనే పంచడము, ఉన్న దగ్గర కుప్పలేసి వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేది మన డిస్ట్రిక్ట్ లో జరుగుతుంది ఇప్పటికీ. ఆర్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఇష్యూ, ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా రైతులందరూ డైరెక్ట్ గా మాకే రీచ్ అవుట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అది కదా ఎంఎస్పి మనం ఏదైతే పెడుతున్నామో దానికంటే తక్కువ కొనొద్దు. దట్ బికమ్స్ అన్ అఫెన్స్. అది ఒక నేరం కదా. అసలు అంతకంటే తక్కువకి కొనడానికి లేదు, దానికంటే ఎక్కువకే కొనాలి, ఇంకా ఎంఎస్పి కంటే ఎక్కువ. సో మీరేం చెప్తున్నారు, ఈ దళారులు కొని మళ్ళీ మన సిస్టమ్ కి తీసుకొని వస్తున్నారా ప్యాడీకి? ఎంఎస్పి ఇస్ ద మినిమం సపోర్ట్ ప్రైస్. దాని సీలింగ్ కంటే ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా ఓపెన్ మార్కెట్ లో ఉండే సేల్ ప్రైస్. దానికోసమే మనం ఎక్కడైనా ఓపెన్ మార్కెట్ సేల్ రికార్డ్ అయిందంటే వెంటనే సిఎం యాప్ లో కూడా మనం ఆ డేటా ఎంట్రీ చేపిస్తాము. ఎక్కడైనా యావరేజ్ సోల్డ్ అవుట్ ప్రైస్ ఎంఎస్పి కంటే తక్కువ ఉంటే వెంటనే దానిపైన అలర్ట్ రైజ్ అవుతుంది. మేము అందరం దానిపైన ఎంక్వైరీకి కూడా వెళ్తాం అనమాట, ఆ సిఎం యాప్ ద్వారా వచ్చే డేటా అది. ఇంకొకటి మన జిల్లాలో ఉన్న మిల్లర్స్కి కానివ్వండి, నేబరింగ్ జిల్లాలో మిల్లర్స్కి అందరికీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దట్ ఇట్లాంటి టైమ్స్లో ఓపెన్ మార్కెట్ పర్చేస్ ఎంతో కొంత మన మిల్లర్స్ కూడా అబవ్ ఎంఎస్పి చేస్తే రైతులకి యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పి. టార్గెట్ అయిపోయిన రోజే వర్షం కూడా వచ్చింది ఆ రోజు. సో దట్ హ్యాపెన్. బట్ ఇప్పుడు మీరు అక్కడ చూసుకుంటే అంతా లిఫ్ట్ అయిపోయింది. రోడ్ పైన ఏదైతే ఉండేనో ప్యాడీ ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. నిన్న ఈవినింగ్కే నాకు చెప్పి ఉన్నారు అదంతా వెళ్ళిపోయింది ప్యాడీ అని. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.